పల్లవి ప్రశాంత్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఒకలాగా, బయట ఒకలాగా అనిపించాడు. ఇది నాకు ఒక్కడికే కాదు, చాలామంది ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్‌ని చూసిన వాళ్ళకి అలాగే అనిపించుండిద్ది. అయితే తను హౌస్‌లోకి వెళ్ళేదాకా నేను అది, ఇది అని చెప్పుకొని వెళ్ళి గెలిచొచ్చిన తర్వాత అంతా ఆపోజిట్‌లో అయిపోయింది. అంటే ఇప్పుడు తను ఎళ్ళక ముందు ఎలా ఉన్నాడు, ఎళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు అని. మారతారు చాలామంది జనం. మరీ ఇంత మారిపోరు. అంటే తను ఫస్ట్ నుంచి యాక్టింగ్‌లా చేస్తున్నాడు గాబట్టి ఇప్పుడు మారిపోయాడా? లేదంటే తను ఫస్ట్ నుంచి ఇలాగే ఉండేవాడా? వీడియో రీల్స్ కోసం అలా చేసేవాడా? అయన్నీ చూసుకోవాలి. అయితే తను కొంతమంది దగ్గరికి వెళ్ళి తనకు సపోర్ట్‌గా రీల్స్ చేయమని అడిగాడు. ఎవరిని చాలామందిని అడిగాడు. అయితే వాళ్ళలో కొంతమంది తర్వాత ఫోటో దిగటానికి రమ్మంటే రానని అన్నాడని చాలామంది చెప్పారు గూడా. వీడియోలు గూడా చేశారు చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు. తర్వాత గెలిచిన తర్వాత ఇలా ప్రవర్తించాడు మాతో అని. అంటే ఎళ్ళటం కోసం వాళ్ళని వాడుకొని వాళ్ళ దగ్గర రీల్స్ చేయించుకున్నాడు. తర్వాత వాళ్ళని వదిలేసాడని వాళ్ళే చెప్తున్నారు. మరి ఏం జరిగింది? పల్లవ్ ప్రశాంత్ ఓన్లీ బిగ్ బాస్‌లోకి వెళ్ళటం కోసం ఇదంతా చేశాడా? వెళ్ళొచ్చాక కావాలని వీళ్ళని ఇగ్నోర్ చేశాడా? తను చాలామందికి సహాయం చేస్తున్నాడు. సహాయం చేయని, చేయకపోని తన ఇష్టం గానీ, అది ఏం జరిగింది అంటే తను గెలిచిన దగ్గర రైతులకి ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ఇప్పుడు అదేంటంటే కొన్ని చిన్న వీడియోలు కొన్ని ఉన్నాయిలే ఇదిగో చేశానని అవి పెడతాడు గానీ, తను చెప్పింది వేరు, అక్కడ చేసింది వేరు. అలాగే బయట నుంచి వచ్చిన తర్వాత తను కొన్ని దాంట్లో ఇరుక్కున్నాడు. రీసెంట్‌గా జరిగిన ఇష్యూలో తన గురించి వీడియోలు కూడా చాలామంది చేశారు. అయితే మీరు చూసే ఉంటారు అయన్నీ. దీన్ని బట్టి పల్లవ్ ప్రశాంత్ బయట ఒకలాగా, హౌస్‌లోకి వెళ్ళబోయే ముందు ఒకలాగా, హౌస్‌లో నుంచి వచ్చాక ఒకలాగా ఉన్నాడని నాకైతే పర్సనల్‌గా అనిపించింది.